హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ముందుగా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈ వీడియోలో మనం ఇంట్లోనే చాలా టేస్టీగా అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా మనం ఆరెంజ్ జామ్ అన్నది చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెరీ సింపుల్. ఒకసారి నేనైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఆరెంజెస్ని పైన కూడా చక్కగా వాష్ చేసి ఇలాగా హాఫ్కి కట్ చేసుకోండి. నేను 3 ఆరెంజెస్ తీసుకున్నాను. దాంట్లో ఒక ఆరెంజ్ మాత్రం కట్ చేయట్లేదు. అది ఎందుకు అన్నది నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం జ్యూస్ చేసుకుంటాం, స్టార్ట్ చేద్దాము. సో ఇలాగ జ్యూస్ చేసుకునేది తీసుకుని దాంట్లోకి గట్టిగా ప్రెస్ చేసుకుంటా అనాలి. ఎందుకంటే పల్ప్లో చాలా టేస్ట్ అన్నది ఉంటుంది. సో అది కూడా మనకి జ్యూస్లోకి వస్తుంది అనమాట, అలా అనుకుంటాం వల్ల. అండ్ ఇంకొకటి కొద్దిగా ప్రెస్ చేస్తా అనాలి. ఎందుకు అంటే మనకు ఆరెంజ్ దాంట్లో ఉన్న వైట్ ఉంటుంది చూసారా, ఆ వైట్ లేయర్ రిమూవ్ అయ్యేలా చేసుకోవాలి. ఎనీవేస్ మనం తర్వాత స్పూన్ తోటి అది రిమూవ్ చేస్తాము. అప్పుడు ఇలా అనుకుంటాం వల్ల మనకు అప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. సో అలాగా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. అండ్ ఇలా ఎందుకు అంటున్నాను, జ్యూస్ కోసం కాదండి, దాంట్లో మంచి మనకి ఫ్లేవర్ ఉంటుంది. చాలామంది ఇట్లా అంటారు. మీకు ఇలా కాదు అనుకుంటే ఏదైనా మంచి వాష్ చేసిన క్లాత్ ఉంటుంది, క్లాత్లో వేసి మీరు ఇలాగా ప్రెస్ చేసినా మనకి మంచి ఫ్లేవర్ అన్నది కూడా సపరేట్ అవుతుంది అన్నమాట. నేను షార్ప్గా ఉండే ఒక స్పూన్ తీసుకున్నాను. మరి లావుగా ఉంటే కష్టం అవుతుంది చేయటానికి. సో మనం జ్యూస్ చేసుకున్నాక మిగిలిపోయిన తొనల్లో ఆ వైట్ లేయర్ని తీసేస్తే మనకి ఇలాగా వస్తుందన్నమాట. సో ఇలా చేసుకోవాలి. వీటిల్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇంత సన్నగా కట్ చేసుకున్నాను. అండ్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక ఆరెంజ్ని కట్ చేయకుండా పెట్టానని. సో ఇప్పుడు ఈ ఆరెంజ్ని ఓపెన్ చేసి లోపల గింజలు తీసేసి పైన లేయర్ కూడా తీసేయాలి. సో ఇప్పుడు నేను 3 ఆరెంజెస్ని 3 డిఫరెంట్ మెథడ్స్లోకి సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, జ్యూస్ ఒకటి, లోపల పల్ప్ ఒకటి, పైన లేయర్ ఒకటి. కుకింగ్ కోసం నేను ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఫస్ట్ జ్యూస్ తీసుకున్నాను. చిన్న చిన్న గింజలు మనకు తెలియకుండా పడితే తీసేయండి. అండ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నా. ఆరెంజ్ స్వీట్నెస్ని బట్టి షుగర్ అన్నది యాడ్ చేసుకోవాలి. తర్వాత పైన మనం సన్నగా కట్ చేసుకున్నవి అవి వేసుకున్నాను. తర్వాత పల్ప్ ఇవన్నీ వేసేసుకుని మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. షుగర్ వచ్చేసి నాకు 3 టేబుల్ స్పూన్స్ పట్టింది. మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. సో మనకు కదుపుతున్నప్పుడు తెలుస్తుంది అనమాట అది వాటరీగా ఉంది అనేసి. సో ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి వాటర్ వేసి ఆ ప్లేట్ని ఇలా వంపితే అలా జారుగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా మనం కుక్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి కొంచెంసేపు కుక్ అయినాక మళ్ళీ ప్లేట్ తీసుకుని దాంట్లో కొద్దిగా మనము జ్యూస్ వేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి కనుక తీస్తే చిక్కగా కనిపిస్తుంది ఫింగర్కి మనం టచ్ చేసినప్పుడు. సో అప్పుడు స్టవ్ ఆపేసి వేడి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కూడా మరీ పేస్ట్గా పట్టక్కర్లేదు, కచ్చాపచ్చాగా పడితే చాలు. ఇలా పట్టడం వల్ల మనం లోపల తొనలు ఏదైతే వేసామో దాంట్లో ఉన్న స్వీట్నెస్ కంప్లీట్గా బయటకు వచ్చి మనకి స్వీట్గా అనిపిస్తుంది అనమాట. ఇది మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 నుంచి 3 మంత్స్ దాకా వాడుకోవచ్చు. జస్ట్ మనకి మీకు వీడియోకి చూపిద్దామని ఈ క్వాంటిటీకి తీసుకున్నాం. అండ్ మనం తినేటప్పుడు ఇలా అప్లై చేసుకుని తింటే బయట కొన్న జామ్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఏమి వేయలేదు, మీరు చూసారు, నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగరే వేసాను. మంచి సి విటమిన్ వెళ్తుంది పిల్లలకి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.